హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా ఈనాడు పేపర్‌లో వార్తను చూద్దాం. దిగి రాకుంటే దిగిపోవాల్సిందే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఎవరు దిగి రావాలి? ఎవరు దిగిపోవాలి? అంటే ప్రధానమంత్రి మోడీ అట. 42% స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో ఎన్నికల ముందు డిక్లరేషన్ ఒకటి ఇచ్చారు, హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చి 20 నెలలైంది. కుల గణన చేశారు. ఆ కులగణన ప్రకారము చూసినా కానీ 56% బీసీలు ఉన్నారు అనేది ఒక లెక్క తెలిసింది, ఇంక్లూడింగ్ ముస్లింలు. ముస్లింలు తీసేసిన 46% ఉన్నారు. వీళ్ళు ఇవ్వాల్సింది 42. ఆ 42కు సంబంధించి హామీ ఇచ్చేటప్పుడు ప్లెయిన్ పేపర్తో ఆయన ఇచ్చారు. మేము ఇస్తామన్నారు అంతే. ఇక కేంద్రము ఈ బిల్లులు ఆర్డినెన్స్లు ఏది చెప్పలేదు. నమ్మారు, బీసీలు ఓట్లేశారు, ఆదరించారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే సంవత్సరంన్నర దాటిపోయింది. డేట్ అయిపోయి నిర్వహించలేదు. నిర్వహించాలంటే ఇది మెడ కుచ్చు లెక్కబడ్డది. 42% రిజర్వేషన్. దీనికోసం రకరకాల కుప్పిగంతులు వేస్తుంటారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పార్టీ పరంగా ఇస్తామని కొద్ది రోజులు, ఆర్డినెన్స్ అని కొద్ది రోజులు, బిల్ అని కొద్ది రోజులు. ఇక నిన్న ఒక అడుగు ముందుకేసి ఢిల్లీకి పోయారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. దానికి పబ్లిసిటీ ఎట్లా ఇచ్చారు? రాహుల్ గాంధీ వస్తాడు, మల్లికార్జున ఖర్గే వస్తారు, ప్రియాంక గాంధీ వస్తుంది, ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు అందరూ వచ్చి సంఘీభావం తెలుపుతారు. నేషనల్ మీడియాలో చర్చ వస్తుంది, జాతీయ స్థాయిలో చర్చ వస్తుంది. రేపు మాపు బీహార్ ఎన్నికలు రాబోతున్నాయి, అక్కడ కూడా ఇది ఒక ఎజెండా అయింది, ఒత్తిడి పెరిగిద్ది కేంద్రం పైన, మోడీ పైన అనుకున్నారు. కానీ రాహుల్ గాంధీ రాలే, మల్లికార్జున ఖర్గే రాలే, ప్రియాంక గాంధీ రాలే. ఇండియా కూటమి ఎంపీలు కూడా పెద్దగా కనపడలే. కేవలం మళ్ళీ మన తెలంగాణలో రోజు మాట్లాడిన నాయకులే అక్కడ మాట్లాడారు, అక్కడ కనపడరు. ఈ మాటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు? నువ్వు దిగొస్తావా, మెడలు వంచాలా, లేదంటే దిగిపోతావా, దింపేస్తావు. నిన్ను దింపేసి మేము రాహుల్ గాంధీని ఎక్కించిన తర్వాత బీసీ రిజర్వేషన్ తెచ్చుకుంటాం అంటున్నాను. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నారు ఇండైరెక్ట్గా? ఇప్పట్లో బీసీలకి రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల్లో రాదు. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీకి మీరు ఓట్లేసి గెలిపిస్తే అప్పుడు ఆయన ఎక్కిన తర్వాత మేము చూస్తాము అని దీని అర్థం. అంటే బీసీల ఉద్యమం అని పేరు చెప్పి బీసీలను పక్కన పెట్టుకొని బీసీలని తెలవకుండానే మోసం చేస్తున్నట్ట దీని అర్థం. ఇది మోసం కాదా? రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మేము 42% స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తామని చెప్పారా కామారెడ్డిలో? మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేదు 2024 ఎన్నికల్లో. ఆ రోజే చెప్పాలి కదా. ఇవన్నీ గుప్పిగంతులు ఎందుకు? ఎన్నికలు జరపాల్సింది కదా. 20 నెలలుగా ప్రభుత్వం ఏర్పడ్డాక 1 సంవత్సరం పాటు డిలే అవుతుంటే రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేయలేదు మీరు కాబట్టి మేము ఈ రిజర్వేషన్లు ఇవ్వలేము, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇస్తాం అని చెప్తే అయిపోయేది. ఈ బిల్లులు ఎందుకు, ఆర్డినెన్స్లు ఎందుకు, డ్రామాలు ఎందుకు, ధర్నాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు మరి? అంటే మీరు ఢిల్లీ పోయింది తెలంగాణ బీసీలను తీసిపోయింది, తెలంగాణ నాయకులను తీసిపోయింది, తెలంగాణ మొత్తం సమాజం చూసేది ఏం చెప్పడానికి పోయారు? బీసీలకి 42% రిజర్వేషన్ల కోసం పోయినట్లేదు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి, ఉద్యమం చేయడానికి పోయినట్టుంది జంతర్ మంతర్ దగ్గర. కానీ ఆ ప్రధాని కావాల్సిన రాహుల్ గాంధీ రావడానికి మద్దతు ఇయ్యాడు, ఏఐసీసీ చీఫ్ రాడు. అంటే ఎవరి చెవిలో పువ్వు పెడతారు మీరు? తెలంగాణ బీసీలని ముంచే కార్యక్రమం చేస్తున్నా, మోసం చేసే కార్యక్రమం చేస్తున్నట్టే, మోసము ముంచే కార్యక్రమం చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది ముందు పడేవారమేనా? ఇండైరెక్ట్గా చెప్పేసి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మేము ఇస్తాం, మోడీ ఇవ్వకపోతే అని. మోడీ ఇయ్యడు, మీరు ఆయన ప్రధానమంత్రి ఇప్పుడు కాడు, 3 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు ఉంది, అప్పటిదాకా మనకి రిజర్వేషన్ లేదు అనేది అర్థమవుతుంది. ఇది దిగి రాకుంటే దిగిపోవాల్సింది, దిగిపోతే నేను రాహుల్ గాంధీని ఎక్కించుకుంటాం, రాహుల్ గాంధీ జాతర అంటున్నాం. అది అయ్యే కథనేనా? రైట్. నమస్తే తెలంగాణ చూద్దాం. బనకచెర్ల కోసం మేడిగడ్డ బదనాం, కాళేశ్వరం ప్రాజెక్టును అప్పగిస్తే నీళ్ళిచ్చి చూపిస్తాం. చంద్రబాబు ప్రోద్బలంతో వండి వార్చిన రిపోర్టు, బాబు డైరెక్షన్లోనే కేసీఆర్ను బదనాం చేసే కుతంత్రం, స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం నివేదిక పేరిట డ్రామాలు, కామర్ డిక్లరేషన్ దగ, 420 హామీలతో మోసం, మరోసారి వంచేందుకే రేవంత్ జంతర్ మంతర్ ఫీట్లు, నిప్పులు జరిగిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కమిషన్ నివేదిక కాదది కాంగ్రెస్ బీజేపీల కుట్రల చిట్టా అని చెప్పి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెబుతున్నారు. బనకచెర్ల
కోసం మేడిగడ్డను బదనాం చేస్తున్నారు అని చెప్పి. బనకచెర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి, కాంగ్రెస్ పార్టీలో ఒక సెక్షన్ ఆఫ్ నాయకుల వ్యవహార శైలి చాలా అంటే చాలా అనుమానాస్పదంగా ఉంది. ఏ రోజు కూడా తీవ్రంగా ఖండించిన పరిస్థితి లేదు. నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ మంత్రి, ఒక రకంగా షాడో ముఖ్యమంత్రి. మాకు తెలుసు బనకచెర్లకు ఎట్లా పర్మిషన్లు తెచ్చుకోవాలో, ఎట్లా నిర్మించాలో, మీరు ఆపితే ఆగిద్దా అని ఒక రకంగా తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి చేసిండు ఆయన. మీకు తెలుస్తా అది బనకచెర్ల ఎట్లా తెచ్చుకోవాలో మాకు తెలుసు అంటాడు. అంటే మీ మీ ఇంట్లో మీ ఎస్టేట్ అదేమన్నా గోదావరి నది మీ ఎస్టేటా? ఇలా కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత మాత్రంలో అధికార అహంభావం అని అడగాల్సిన ముఖ్యమంత్రి అడగలే. మీకు ఎట్లా తెలుసుకోవాలో తెలిస్తే మాకు ఎట్లా ఆపాలో తెలుసు అని ఒక కౌంటర్ గట్టికి ఇచ్చిన ముఖ్యమంత్రి కనీసం మాట్లాడలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తిగా, తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా ఆయన బిహేవ్ చేస్తాడు. ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి అయినట్టు ఒక ఇండిపెండెంట్ స్టేట్కి ముఖ్యమంత్రి అయినట్టు లేడు. చంద్రబాబు నాయుడు గారికి నొప్పించకుండా మెప్పించే కార్యక్రమం చేస్తాడు బనకచెర్ల విషయంలో. ఫక్త అబద్ధాలే. బనకచెర్ల కోసం మీటింగ్ పెట్టారు ఇద్దరు ముఖ్యమంత్రులతోని, బనకచెర్ల ప్రస్తావన లేదు అన్నాడు. దాని తర్వాత ఏమొచ్చింది, బనకచెర్ల పైన అధ్యయనం చేయడానికి మీ రాష్ట్రం నుంచి ఒక 3 అధికారులు పంపడానికి లెటర్ రాసింది అటు ఏపీకి తెలంగాణకి. కిమ్ అంటలా సపోర్ట్ చేయట్లా. ఆ లెటర్ వచ్చిందో లేదో లోకేష్ రెచ్చిపోయిండు. ఎట్లా తెచ్చుకోవాలో తెలుసు మాకు, పర్మిషన్ నువ్వు ఆపితే ఆగిద్దా? మేమైనా కాళేశ్వరానికి పొక్కబెడుతున్నావా? మీ కాళేశ్వరం అప్పుడు మేము అభ్యంతరాలు చెప్పామా? కాళేశ్వరం ఆయన అనుమతులతో కట్టారా అని అంటే ఆల్రెడీ కట్టి 5 సంవత్సరాలు అయిన ప్రాజెక్టు పైన అనుమానాలు రేకెత్తించే కార్యక్రమం ఆయన లోకేష్ చేస్తుంటే, కాళేశ్వరం జోలికి నువ్వే రావడానికి అని కనీసం ఒక మాట లేని పరిస్థితి ముఖ్యమంత్రి ఉంది. లోపల క్యాబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది అంటున్నారట, ఈ వ్యవహార శైలి ఉంటే పార్టీ పతనం అయింది, చంద్రబాబు కోసం మనం ఉన్నామా, రాష్ట్రం కోసం ఉన్నాం అనే ఒక చర్చ కూడా వచ్చిందట. ఇది మొత్తానికైతే బనకచెర్ల కోసం మేడిగడ్డను బదనాయం చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. 42% పై హ్యాండ్సప్ అట. బీసీ రిజర్వేషన్లపై తొలగిపోయిన కాంగ్రెస్ ముసుగు, పోరాడతాం, మెడలు ఉంచుతామని నిన్నటిదాకా ప్రగల్భాలు, ఇప్పుడు తమ చేతుల్లో ఏమీ లేదంటూ ఢిల్లీలో బేల పలుకులు. రాహుల్ను ప్రధాని చేసినాకనే కోటా సాధిస్తామన్న రేవంత్. అంటే మరో 3 ఏళ్ల దాకా బీసీల రిజర్వేషన్కి అవకాశం లేనట్లే, మా పని పూర్తయింది, కేంద్రమై చేయాలన్న డిప్యూటీ సీఎం. తమ ప్రభుత్వం చేతులు దులుపుకునేలా బట్టి వ్యాఖ్యలు. ఇది కథ. రాహుల్ను ప్రధాని చేసినాకనే కోటా ఇస్తామని చెప్పిండు. ఈ రాహుల్ను ప్రధాని చేసేది లేదు, కోటా ఇచ్చేది లేదు. ఈ లింక్ పెట్టి కూర్చోండ్రో ఢిల్లీ పోయింది దానికే. అంటే వీళ్ళ నెత్తనున్న బరువును దింపి ఢిల్లీలో మేము పెట్టి వచ్చినాం, ఇక్కడ ఏం లేదని చెప్పడం కోసం చేస్తున్నట్టుంది తప్ప రిజర్వేషన్లు ఇయటానికి చేసినట్టు లేదు. హ్యాండ్సప్ చెప్పినట్టే ఉంది అటు మోడీకి, బీసీలకి ఏమో టోకరా చేసినట్టు ఉంది. తప్పనిసరిగా దాన్ని బట్టి అర్థమైంది. నేను వీళ్ళు పోయి మాట్లాడింది. రైట్, ఇది నమస్తే తెలంగాణ సంబంధించి దిశ పేపర్ చూద్దాం. బీసీ బిల్లు ఆమోదిస్తారా, గద్దె దించాలా, ఢిల్లీలో అది గల్లీలో కాదు ఢిల్లీలో తెలుసుకుందామని వచ్చాం. గద్దె దించుతావు, మోడీని గద్దె దించుతారా మీరు? మన దగ్గర ఎంపీ ఎన్నికలు జరిగితే 17 ఎంపీ స్థానాలు అంటే 8 రాలే, మీకు సగం రాలే, సగం కంటే ఒకటి తక్కువ వచ్చింది. మీరు మోడీని గద్దె దించుతారా? ఈ కాకుండా రాజకీయ విమర్శలు కాకుండా మా బీసీ బిల్లు సంగతి ఏంది, బీసీలకు సమానం ఏం చెప్తారని అడగండి. అది కాదు అడగాల్సింది. నువ్వు అక్కడ పోయి పొలిటికల్ విమర్శలు చేసి మోడీని గద్దె దించుతూ బిల్లుకు ఆమోదించకపోతే అంటే అది అయ్యేదేనా? ఈ పొలిటికల్ కామెంట్లు, స్టేట్మెంట్లు కాకుండా బీసీలకు ఉపయోగపడే స్టేట్మెంట్లు ఇవ్వండి. బీసీల కోసం మీ కమిట్మెంట్ ఉంటే నిరాదీక్ష చేయండి ఢిల్లీలో. బీసీలకు బిల్లు ఆమోదించే వరకు నేను వెళ్ళను, తినను అని చెప్పండి. అది చెప్పకుండా ఉట్టిగా ఎమోషనల్ కామెంట్ చేసి వదిలేస్తే కుదరదు. రేవంత్ మరో 3.5 ఏళ్లే సీఎం. ఆయన భాష మార్చుకోవాలి, ప్రతిపక్షాలను తిట్టడం మాని ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలి. మంత్రి పదవి ఇస్తానని హైకమాండ్ నాకు ప్రామిస్ చేసింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్ చేసిండన్న మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి నిన్న హాట్ కామెంట్ చేసిండు. అంతకుముందు కూడా చాలాసార్లు అంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అటాక్ చేస్తాడు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైన, రేవంత్ రెడ్డి సోషల్ మీడియా పైన మాట్లాడిన మాటల్ని ఖండించిండు. ఇది కరెక్ట్ కాదని. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటే ఇది కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు ఉండదని ఖండించిండు. నిన్న మొన్న రేవంత్ రెడ్డి పైన ఇంకా
తీవ్రమైన కామెంట్ చేసిండు. మీరు పొద్దున్న లేస్తే 20 నెలల నుంచి ప్రభుత్వంలో ఎక్కిన దగ్గర నుంచి ప్రతిపక్షాలని బండబూతులు తిట్టడం తప్ప మీరు చేసిందేంటి? ఈ ప్రతిపక్షాలను తిట్టి 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 ప్రజలు యావగించుకునే పరిస్థితికి, అసహించుకునే పరిస్థితికి రేవంత్ రెడ్డి వచ్చిండు. మనం ఏదైనా ఉంటే ప్రభుత్వం ప్రజలకు చేయాల్సిన పనులు చేయాలి తప్ప ప్రతిపక్షాన్ని తిట్టే పద్ధతి ఏంది? భాషని మార్చుకోవాలి ముఖ్యమంత్రి అని చెప్పి స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సలహా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రతిపక్షానికి ఒక ఆయుధం. కాంగ్రెస్ పార్టీలో ఇట్లా ఉంటుంది అన్నమాట పరిస్థితి. ముఖ్యమంత్రిని తిట్టే కార్యక్రమం ఎందుకు చేస్తానంటే నాకు అధిష్టానం ప్రామిస్ చేసింది మంత్రి పదవి ఇస్తానని. భువనగిరి ఎంపీ ఎన్నిక గెలిపించిస్తే మంత్రి పదవి ఇస్తాం, పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ స్పష్టంగా అధిష్టానం నుంచి వస్తేనే నేను జాయిన్ అయినా. ఈరోజు అధిష్టానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుపడుతుండు అనే ఒక భావనలో ఆయన ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకైక కారణం నాకు మంత్రి పదవి రాకపోవడానికి, కాబట్టే ఆయన టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. నేను దిగజారి పదవులు అడుక్కునేటోడు కాదు, ప్రజల కోసమే పదవి అడుగుతున్నా అని చెప్తుండు. మరి దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి. దిగజారి మంత్రి పదవి కోసం విమర్శలు చేస్తాడా, లేదంటే దిగజారకుండా ప్రజల కోసమే నిలబడి పనిచేస్తున్నా అనేది అది భగవంతుడికి ఎరగ. కానీ మొత్తానికైతే ముఖ్యమంత్రి భాషను మార్చుకోవాలి. నువ్వు ఉండేది ఇంకా 2.5-3 ఏళ్ళే, తర్వాత నువ్వు నేను ఒకటే అన్నట్టు చెప్పిండు. మొత్తానికి డైరెక్ట్గా అటాక్ అయితే చేస్తాడు ముఖ్యమంత్రి పైన. ఇది ఎక్కడ దాగబోద్ది? ఆయన నిజంగానే పిలిచి సస్పెండ్ చేసే కార్యక్రమం ఉందా? అంత దమ్ము ఉందా? అదే ప్లేస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాకుండా ఒక బీసీ నాయకుడు, ఒక ఎస్సీ నాయకుడు, ఒక ఎస్టీ నాయకుడు ఇట్లాంటి కామెంట్ చేస్తే ఇమీడియట్లీ సోకాదులు వచ్చాయి, సస్పెండ్ దాకపోయేది. అద్దంకి దయాకర్ ఒక కామెంట్ చేసినందుకే ఆయన్ని రాజకీయంగా బలి చేశారు. తుంగతుర్తి టికెట్ రాకుండా ఒత్తిపడేశారు. ఒక ఉద్యమకారుడు, రాష్ట్రంలో గుర్తింపు ఉన్న లీడర్, అట్లాంటి లీడర్లను కూడా పక్కన పెట్టారు చిన్న కామెంట్కి. ఇలా ఇదే రాజగోపాల్ రెడ్డి గారు ముప్పెట దాడి చేస్తాడు ముఖ్యమంత్రి పైన, పార్టీని ఇరుకండ పెడతాడు, ముఖ్యమంత్రిని ఇరుకులు పెడతాడు. అయినా కానీ ఒక సోకాదు నోటీస్ లేదు. ఇక ఇట్లుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి. అటు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా అంతే. ఇవాళ బీఆర్ఎస్లో కూడా అదే పరిస్థితి. ఎమ్మెల్సీ కవిత డైరెక్ట్గా పార్టీని కౌంటర్ చేస్తుంది, పార్టీ నాయకులను కౌంటర్ చేస్తుంది. అయినా కానీ సోకాదు నోటీస్ లేదు, సస్పెండ్ లేదు. అంటే వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ కులాలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ఒక చట్టం, ఒక నిబంధనలు ఉంటాయి, ఒక బైలా ఉంటుంది పార్టీది. అదే వేరే వాళ్ళు ఎస్సీలో, ఎస్టీలో, బీసీలో అయితే ఒక బైలా ఉంటుంది, ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. ఇది తడాకా చూపిస్తాం అంటుంటారు రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ ఇవ్వకపోతే. రైట్. హైకోర్టులో ఏం జరుగుతుంది? సివిల్ కేసుల్లో క్రిమినల్ విచారణ సమర్థిస్తారా? ఈ తరహా తీర్పులు బాహ్య ప్రభావాల వల్ల వస్తున్నాయా లేక అవగాహన లేమితోనా అని ఆశ్చర్యం వేస్తుంటుంది. అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఆయన తన తీర్పుతో న్యాయ వ్యవస్థను హేళన చేశారు అని, ఇది అత్యంత చెత్త తప్పుడు తీర్పులో ఒకటని వ్యాఖ్య. పదవీ విరమణ చేసేదాకా ఆయనకు అసలు క్రిమినల్ కేసులు విచారణ అప్పగించొద్దంటూ అసాధారణ ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. ఒక అలహాబాద్ హైకోర్టు జడ్జి ప్రశాంత్ కుమార్ పైన చాలా కఠినమైన ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆయన రిటైర్ అయ్యే వరకు ఆయన క్రిమినల్ కేసు ఒకటి కూడా అలాట్ చేయొద్దని చెప్పింది. ఆయన రిటైర్ అయ్యే వరకు ఆయన ఒక సీనియర్ జడ్జితో పాటు బెంచ్ పైన ఉంచడం కానీ ఇండివిజువల్గా ఉంచొద్దని చెప్పింది. ఇక ఇంతకంటే అవమానకరం ఇంకోటి ఉండదు. ఆయన చేసిన తీర్పులు అట్టున్నాయి. లలిత టెక్స్టైల్స్ అనే యూపీలో శిఖర్ కెమికల్స్ వాళ్ళకి శిఖర్ కెమికల్స్ వాళ్ళు లలిత టెక్స్టైల్స్కి డబ్బులు ఇవ్వాలట వ్యాపార లావాదేవీల్లో. 52,34,000 లావాదేవీలు జరిగితే దాంట్లో కొన్ని ఇచ్చారు, ఇంకొక 4,59,000 పెండింగ్ ఉన్నాయట. 2019 ముచ్చట ఇది. 2019లో 4,59,000 శిఖర్ కంపెనీ లలిత టెక్స్టైల్స్కి ఇవ్వాల్సి ఉంది. ఇవ్వట్లేదని చెప్పి ఆయన ఏం చేసిండు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోయిండు లలిత టెక్స్టైల్స్. నాకు పైసలు ఇవ్వాలి, ఇవ్వట్లేదు, కేసు పెట్టండి, క్రిమినల్ కేసు అని. ఇది సివిల్ నేచర్ ఉంది, మేము ఎఫ్ఐఆర్ చేయలేము అని వాళ్ళు వెనక్కి పంపారు. దానిపైన జిల్లా కోర్టుకు పోయి ప్రైవేట్ కంప్లైంట్ వేసి క్రిమినల్ కేసు పెట్టడానికి చూసిండు. దానిపైన ఆ క్రిమినల్ కేసు పైన ఈ శిఖర్ కెమికల్స్ వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకు అప్పీల్ పోయారు. ఆ హైకోర్టులో వేయనుండు ప్రశాంత్ కుమార్ జడ్జి అలహాబాద్ హైకోర్టులో. ఎస్, ఇది కరెక్టే కదా, నువ్వు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వలేదు కాబట్టి నీ పైన క్రిమినల్ కేసులు పెట్టవచ్చు, నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే అని నేను ఆర్డర్ ఇస్తా. ఇది సివిల్ కేసు కాదు, క్రిమినల్ కిందనే మలచాలి. సివిల్ కేసు అయితే డబ్బులు ఎవరికైతే రావాలో వాళ్ళు నష్టపోతారు, కోర్టు చుట్టూ తిరగాలి, అధిక ఖర్చు అయింది కాబట్టి నేను తీర్పిస్తానని, అంటే చట్టాన్ని
పాటించకుండా చట్ట పరిధులు లేకుండా ఆయనకు దోషింది ఇచ్చింది జడ్జిమెంట్. అది చట్టంలో సపోర్ట్ చేయట్లే. దీనిపైన ఆయన శేఖర్ కంపెనీ ఏం చేసి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టు బెంచ్ నిన్న చెప్పింది, ఇంతకంటే తప్పుడు ఆర్డరు, తప్పుడు జడ్జిమెంట్ ఇంకోటి ఉండదు, చెత్త జడ్జిమెంట్ అని చెప్పింది. ఈ ఇచ్చిన జడ్జికి భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఆయన బెంచ్లో పదవిలో ఉన్న రోజులు, అంటే ఉద్యోగంలో ఉన్న రోజులు ఒక్క క్రిమినల్ కేసు కూడా ఇవ్వద్దు. ప్లస్ ఆయన కేసులను కూడా ఒక్కడే కాకుండా ఒక సీనియర్ జడ్జిని పక్కన పెట్టి ఆయనతో ఉండేటట్టు చూడండి అని చెప్పి ఇచ్చింది. ఏం జరుగుతుంది హైకోర్టులలో అంటే ఇదే జరుగుతుంది. హైకోర్టులలో జడ్జిల నియామకాలు ఎట్లుంటాయి అంటే సీనియర్ 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన అడ్వకేట్ అయ్యి ఉండి ప్రభుత్వం రికమెండ్ చేస్తే అవుతూ ఉంటారు. ఈ రికమెండ్ చేసేటోళ్ళల్లో కొంతమంది సరైన చట్టం పైన అవగాహన లేక మరి చేస్తారా, లేదంటే ప్రలోభాలకు లొంగి చేస్తారా అనే ఒక అనుమానం కూడా ఈరోజు బయట చర్చ జరుగుతుంది. ఇది మొత్తానికి అలహాబాద్ హైకోర్టులో జరిగిన దానిపైన సంచలనమైన తీర్పు ఇచ్చింది. కోర్టులలో జడ్జీలను కూడా కామెంట్ చేసింది. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. ధర్నాకు గైరాజరైన ఖర్గే, రాహుల్ గాంధీ. వాస్తవంగా రాహుల్ గాంధీ, ఖర్గే వస్తారు. ఢిల్లీలో కాదు ప్రోగ్రాం, హైదరాబాద్లో అంటే గైరాజరైన ఇబ్బంది ఉండదు. ఢిల్లీలో జరుగుతుంది. అది రాహుల్ గాంధీ స్వప్నం అంటున్నారు. 42% బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వటం, సామాజిక న్యాయం కోసమే జోడయాత్ర చేసిండు అంటున్నారు. అసలు రాహుల్ గాంధీ మెదడులోంచి వచ్చింది ఈ కులగాన్న అంటున్నారు. ఇవన్నీ ఉన్నాక ఒక బీసీలకు సంబంధించి అంత మెజారిటీ ప్రజల ఇష్యూ నడుతున్నప్పుడు కనీసం ఒక 10 నిమిషాలు నిలబడిపోతే తప్ప. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, మల్లికార్జున ఖర్గే ఏఐసిసి చీఫ్, వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏముంటుంది, నేషనల్ అటెన్షన్ వస్తుంది, మీడియా అటెన్షన్, నేషనల్లో చర్చ జరిగింది. మరి ఆ మాత్రం మీరు ఆ దగ్గరలో కూతవేటి దూరంలో రాహుల్ గాంధీని సభకాడికే తీసుకురానుండు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తే రిజర్వేషన్లు తీసుకొస్తారా మీరు అనేది ఒక చర్చ. వాస్తవం కదా, ఇది అయ్యే ముచ్చటేనా? రాహుల్ గాంధీ ప్రధాని అయినా కానీ రిజర్వేషన్లు రావు, వీళ్ళ కమిట్మెంట్ లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయింది అనుకోండి, సపోజ్ ఏం చెప్తారు, దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల పైన కమిటీ వేద్దాం, కమిషన్ వేద్దాం, కమిషన్ రిపోర్ట్ వచ్చి అది చేద్దాం అంటారు. కమిషన్ రాదు, రిపోర్ట్ రాదు. ఇదే జరిగింది. ఇదే రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఆయన చేతిలో చిట్టి రాసిస్తారు, ఏంది 42% చేసుకోండి అని. అంత ఈజీ ఏం చేయరు. మేము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామన్నారు. నింపారా? ఇప్పుడు ఏమంటున్నా, 60,000 ఉద్యోగాలు నింపిన నేను 2 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు నింపుతా అంటున్నాను. ఇక అట్లే ఉంటుంది, ఆ ఉద్యోగాలు నింపినట్టే ఉంటుంది. ఉద్యోగాలు నింపడానికి ఏం అడ్డంకి లేదుగా, ఖాళీలు ఉన్నాయన్నారుగా, మీరు ఇచ్చిన హామీగా 2 లక్షల ఉద్యోగాలు మేము నింపుతాం మొదటి సంవత్సరంలో అంటారు. దాన్నే చేయలేకపోతారు, మీ చేతిలో ఉన్న పని. ఇక రాహుల్ గాంధీ చేసే పని ఏం చెప్తుంటే రాహుల్ గాంధీ చెప్పట్లే. మళ్ళా నేను ప్రధానమంత్రి అయితే చేస్తా అని చెప్పట్లే ఆయన. ఇది అయ్యే ముచ్చట కాదు, ఉత్తిదే. రైట్. సీజే అభిప్రాయం కనుక్కోండి. తెలంగాణలో సివిల్ జడ్జీల నియామక నిబంధనల వివాదంపై సుప్రీంకోర్టులో నిన్న కేసు ఒకటి ఆర్గ్యుమెంట్ అయింది. తెలంగాణలో సివిల్ జడ్జీలు 11 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. దాంట్లో ఏం పెట్టారంటే నిబంధన, 7 ఏళ్ల పాటు తెలంగాణలో న్యాయవాదిగా కనీసం ప్రాక్టీస్ చేసి ఉన్న వాళ్ళకి అర్హత అని పెట్టారు. దీంట్లో ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కొంతమంది అడ్వకేట్లు కూడా అప్లై చేసుకున్నారు సివిల్ జడ్జీలకి. వాళ్ళు మెరిట్ ప్రకారం వాళ్ళు కూడా రేస్లో ఉన్నారు. వాళ్ళు కానీ ప్రాక్టీస్ ఇక్కడ లేదు. హైకోర్టు ఆ నిబంధన పెట్టింది, 7 సంవత్సరాల పాటు తెలంగాణలోనే ప్రాక్టీస్ చేసి ఉన్న వాళ్ళకే, అడ్వకేట్లకే దీంట్లో అవకాశం అని. అంటే తెలంగాణ అభ్యర్థులకు న్యాయం చేయడానికి పెట్టింది. దాని ప్రకారం చూసినప్పుడు ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మార్కులు ఎక్కువ వచ్చిన పోస్టు రాలే, తెలంగాణ అభ్యర్థులకు మార్కులు తక్కువ వచ్చినాయి అనే దానిపైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సెలెక్ట్ అయిన అభ్యర్థుల తరఫున. కోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు. అసలు ఆ నిబంధన పెట్టిన తెలంగాణ హైకోర్టు సీజేని అడగండి, చీఫ్ జస్టిస్ని, ఈ నిబంధన పైన మీ అభిప్రాయం ఏంది, దీనికి ఫీజిబిలిటీ పాజిబిలిటీ చట్టబద్ధత ఏముందో అడిగి దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి అని చెప్పింది. అంటే ఈ జడ్జీల నియామకాలలో ఆంధ్రప్రదేశ్ నుంచి రావడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అడ్వకేట్లు అంటే మెరిట్ బేసిసే కానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. అదే తెలంగాణ అభ్యర్థులు అక్కడ పోయి అప్లై చేస్తే అప్లికేషనే తీసుకునే పరిస్థితి చాలా ఉద్యోగాలకి. అంటే ఇది ఒక రకంగా తెలంగాణ ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకాల కోసం. ఈ నియామకాల్లో కూడా దొడ్డిదారిలో
మళ్ళీ వచ్చే కార్యక్రమం దానికి సుప్రీంకోర్టు దాకా పోయే కార్యక్రమం అంటే దీనిపైన తెలంగాణ సోయితోని పరిపాలన చేసే నాయకులు పరిశీలించాలి. తెలంగాణ సోయి లేని పరిపాలన జరుగుతుంది ఇవాళ. తెలంగాణ సోయి ఉన్న పరిపాలన జరిగి ఉంటే ఇగో ఇట్లాంటి వాటిపైన ఈ ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో క్లియర్గా హైకోర్టు జడ్జీలు క్లియర్గా నిబంధన పెట్టిన దాకా ప్రభుత్వం నిద్రపోయింది. ప్రభుత్వం పెట్టాలి, అది ప్రభుత్వం అవసరమైతే ఒక చట్టం చేయాలి. నియామకాల విషయంలో ఇది మా పాలసీ. 7 సంవత్సరాల పాటు తెలంగాణ కోర్టులలో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకే ఇక్కడ జడ్జి పోస్టులకు అర్హత ఇస్తున్నాం, లేదంటే లేదు అని చట్టం చేసి ఉంటే ఈ కోర్టులో పోయే పనే ఉండదు కదా. స్వయంగా జడ్జెస్ నిబంధన పెట్టారు పాపం తెలంగాణ కోసం. అంటే తెలంగాణ సోయి కనీసం హైకోర్టులోని జడ్జిల కన్నా ఉంది, కానీ మన నాయకులకు లేదు. ఇది ఒక ఈ జడ్జి పోస్టులు కాదు, చాలా పోస్టులలో ఇదే పరిస్థితి. తెలంగాణ సోయితో పరిపాలించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మంత్రి పదవి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారు. అధిష్టానం పిలుపు మేరకే కాంగ్రెస్లోకి వచ్చా. ప్రభుత్వ పెద్దలు భాష మార్చుకోవాలి. బీఆర్ఎస్ భవిష్యత్తులో ఉండదు. ప్రతిపక్ష నేత పదవి వేరే వారికి ఇవ్వాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే బహిరంగంగానే మాట్లాడతా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. ఇది తెలంగాణకి అన్యాయం కింద దీన్ని మలుస్తుండు. తెలంగాణకు అన్యాయం జరిగితే బహిరంగంగా మాట్లాడతా నేను. ఇక అధిష్టానం పిలుపు మేరకే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా పదే పదే చెప్తుంటే మళ్ళీ నేను దిగజారి పదవులు అడుక్కోను అంటున్నాను. నువ్వు దిగజారి పదవి అడుక్కున్నప్పుడు పదే పదే పదవి గురించి మంత్రి పదవి ఇస్తానన్నారు, ఇత్తనాన్ని హామీ ఇచ్చారు అంటే దాని అర్థమైంది. మరి దీన్ని ఏమంటారు, అడగటం అనరా? ఇక తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నట్టు ఒకవేళ నిజంగానే మీకు మంత్రి పదవులు తీసుకున్నా కూడా తెలంగాణకు అన్యాయం జరిగితే మాట్లాడతారా? అప్పుడున్న గట్స్. ఇది తెలంగాణకు అన్యాయమో, మునుగోడు ప్రజలకో, తెలంగాణ ప్రజలకో, నల్గొండ ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్టు మాట్లాడే మాటలు కావు. మీకు ఇచ్చిన హామీ నెరవేరలేదు కాబట్టి దానికోసం మాట్లాడుతున్నట్టే ఉంది. దాన్ని అట్లే అర్థం చేసుకుంటారు ప్రజలు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.